హరి ఓం శ్రీ గురుదేవ దత్త. నదులు నిజంగానే దేవతామూర్తుల నిజంగానే సహాయం చేస్తాయా అన్న వాటికి మనం ఈ మహాత్ముల జీవిత చరిత్రలో ఒక చిన్న ఘటన స్మరించుకుందాం అనమాట. రంగావతూత గారు దత్తాత్రేయ స్వామి తన గురువైనటువంటి వాసుదేవానంద సరస్వతి స్వామి గారి ఆజ్ఞపై నర్మదా పరిక్రమ చేయటం మొదలుపెట్టారు. వారు నర్మదా పరిక్రమ మొదలుపెట్టినప్పటి నుంచి అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త అంటూ నామస్మరణ చేసుకుంటూ ఉండేవారు. ఆ మంత్ర ప్రభావంతోనే ఒకరోజు వారు రోజుకి 80 కిలోమీటర్ల పైగా నడిచేవారు అన్నమాట. కొద్ది రోజుల తర్వాత వారికి ప్రయాణం బడలిక తట్టుకోలేక తీవ్రమైనటువంటి జ్వరం వచ్చి స్నానం కూడా చేయలేని పరిస్థితి. కాసేపు విశ్రాంతి తీసుకోవాలని నది ఒడ్డునే కూర్చున్నారు. కానీ నియమోల్లంఘన అవుతుందని చెప్పి వారి మనసు ఒప్పుకోక వెంటనే లేచి అమ్మఒడిలో ఉంటే అన్నీ తగ్గుతాయంటూ పక్కనే నర్మదా నదిలో 3 మునకలు వేశారు. వెంబడే వారు 3 మునకల నుంచి లేచేటప్పటికి జ్వరం తగ్గి బాగా ఆకలి వేస్తూ ఉంది. పక్కనే వేడివేడిగా 3 రొట్టెలు వెన్న పెట్టి ఉన్నాయి. వెంటనే తిని ఆ ప్రాంతంలో ఎవ్వరూ లేరు కనుక నర్మదామాత ఆ రూపంలో అనుగ్రహించిందని చెప్పి వారు స్వయంగా తెలుసుకొని అమ్మకి నమస్కరించి తన సద్గురు ఆజ్ఞపై నర్మదా పరిక్రమ చేస్తున్నారు కాబట్టి నర్మదామాత పరమేశ్వరుడు దత్తాత్రేయ స్వామి తనని కాపాడుతున్నారని వారికి నమస్కరించుకొని పరిక్రమ 108 రోజుల్లోనే పూర్తి చేశారనమాట. ఇలాగే నర్మదామాత అనుగ్రహం నర్మదా ప్రదక్షిణ చేసే వాళ్ళకి చాలామందికి అమ్మ అనుగ్రహం తప్పకుండా లభిస్తుందన్నమాట. ఇలాంటి ఎన్నో దత్తాత్రేయ స్వామి మహాత్ముల గురించి మనం చిన్న చిన్న అంశాలు స్మరించుకోవడం ద్వారా చిన్న సత్సంగం చేసుకున్న వాళ్ళమవుతాము. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. సర్వం శ్రీ దత్తార్పణమస్తు.